శనివారం పడ్డ అకాల వర్షాలతోని పంట నష్టపోయిందని చెప్పి రైతాంగం కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గేట్లు బంద్ చేసిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేయడం, మేము వెళ్ళడం. మరి గౌరవ శాసనసభ్యులు శనివారం అంటే గురువారం దాకా ఎలా అన్నాడో తెలియదు. ఆయన వచ్చి మొన్న గురువారం రోజు సుద్దపల్లి ప్రాంతంలో పంట పరిశీలిస్తూ మోడీ నల్ల చట్టాలు, భారతదేశ స్వతంత్రం వచ్చి ఘోరమైన నష్టం జరిగిన వాడి గ్రామానికి వెళ్దాం, ₹1 ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చుంటే నీకు సన్మానం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ 11 గంటల నుంచి 12 గంటల దాకా సమయం ఇచ్చారు. విచిత్రం, ఇవాళ ఉదయం 4 గంటల నుంచే, నిన్నైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటారని తిట్టినా బాధ లేదురా భయ్, ఏమన్నా రైతులకు ఏమైనా ఇప్పిస్తారేమో అని చూశాం. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి మొత్తం 8 పోలీస్ స్టేషన్లలో ఉన్న పోలీసు వాళ్ళంతా బీజేపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. అయినా మేము 11 గంటల సమయానికి నన్ను అరెస్ట్ చేసేందుకు తూప్రాన్ దగ్గర పెట్టారు, బిగ్నూర్ దగ్గర పెట్టారు, ఇందల్వాయి టోల్గేట్ దగ్గర పెట్టారు, అలాగే మద్దుల తాండాలో పెట్టారు, అటు కొట్టాలపల్లి పెట్టారు, కొండాపూర్లో పెట్టారు. దగ్గర 15 టీమ్స్ వెహికల్స్ వేసుకొని నా గురించి సర్చ్ చేశారు. మేము అన్న సమయానికి 11 గంటలకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చిన సందర్భంలో పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఎమ్మెల్యే గారు అసలేమో చూస్తే పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కాదు, ఘోరాతి ఘోరంగా బట్టలు చింపుతున్నది. పోలీసు వాళ్ళకి నా బట్టల మీద ఏమొచ్చిందో తెలియదు. మొన్న చింపిరు, ఇవాళ రెండోది చింపుడు. ఇది నేను అడుగుతుంది వాళ్ళు ఒకటే, సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ప్రెషర్లు చేసారో నేను దాన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేని తిట్టిర్రు అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. నేను అది కూడా అంటలేను. నేను భూపతి రెడ్డి గారిని ఒకటే అడిగాను. ఏమడిగాను? మీరు నష్టపరిహారం ఇప్పించారన్నారు కదా, ఎవరికి ఇప్పించారో లిస్టు తీసుకొని రమ్మని చెప్పాను. నువ్వు బిజీ, ఎమ్మెల్యే బిజీ అయితే ఎవరైనా నీ మనిషి ద్వారా ఇగో మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పి ప్రకటన చేయాలి, చెయ్యాలి. ఇదే వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఏదైతే వాడి కొట్టుకపోయినప్పుడు, ఒన్నాజిపేట కొట్టుకుపోయినప్పుడు, నడిపితాండ కొట్టుకుపోయి, కొండాపూర్ కొట్టుకుపోయినప్పుడు, మన కొండూరు కొట్టుకుపోయినప్పుడు, ఈ ప్రాంతంలో కామారెడ్డిలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడు. వెంకటరమణారెడ్డి నష్టపరిహారం ఇప్పించుకుంటాడు అక్కడ ప్రాంత ప్రజలకు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ, నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఇందూరు జిల్లాలో వస్తలేదు అని అడిగాం మేము. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. మాకు దురదృష్టవశామో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, నేను అంటలేను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, వన్ టైం ఎమ్మెల్యే అని చెప్తారు భూపతి రెడ్డి గారు. నువ్వు వన్ టైమా, లేకపోతే షార్ట్ టైమా, లేకపోతే యాక్సిడెంటలా, మాకు అది సంబంధం లేదు భూపతి రెడ్డి గారు. మేము అడుగుతుందల్లా నష్టపరిహారం ఎవరికి ఇచ్చినావు? ఇలా దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేశావు. ఎక్కడ దొరికితే అక్కడ బీజేపీ కార్యకర్తలు ఉదయం 4 గంటలకు బలవంతంగా ఇంట్లోకేది, అసలు ఏ కాలకృత్యాలు తీసుకోకముందే ఎత్తుకపోయే పరిస్థితి తీసుకొచ్చావు. అయినా 100 మంది మేము చెప్పిన ప్లేస్కు కార్యకర్తలు చేరుకున్నారు. మరి నువ్వు లేదు, నిన్న నీ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఇవాళ నేను ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ఉద్దీన్ని, లేదు మహేష్ ఖాన్ గారిని, ముగ్గురిని కోరేది ఒకటే నేను. ఏమని, ఈ జిల్లాలో రైతులకు నష్టపరిహారం ఏమని ఇచ్చారా? ఇచ్చుంటే దాని లిస్టు బయట పెట్టండి. వరదలొచ్చి, మిగతాదొచ్చి, రాళ్ల వర్షంతో అదే వాడి 2-3 సార్లు మునిగిపోయింది. వాళ్ళ ఇళ్లలో ఘోరాది ఘోరంగా ఉంది. ₹1 కూడా రాలేదు. ఇవాళ ఈయన మాట్లాడుతూ ఏదో రకంగా రాజకీయ లబ్ధి, చిల్లర రాజకీయాలు అంటున్నావు భూపతి రెడ్డి. చిల్లర రాజకీయాలు ఎవరి? ఇలా నీ ఏదైతే పెద్దమ్మ గుడి దగ్గరకు పోయానో, సింగిల్గా పోయాను బైక్ ముందర. పాపం ఒక వ్యక్తి, ఒక తాండా వ్యక్తి నన్ను రిక్వెస్ట్ చేస్తుట్లా జంగల్లో నడుచుకుంటే నా కారు సీజ్ చేసినని చెప్తే జంగల్ నడుచుకుంటూ వస్తే ఒక తాండా వ్యక్తి నన్ను దించాడు అక్కడ. ఆ వ్యక్తి తప్ప, నేను తప్ప ఇద్దరు ఎవరు లేరాడ. ఇవ్వలేడు కూడా చెప్తాను. నువ్వు ఎక్కడికి పిలిచినా మేము వస్తాం బహిరంగ చర్చకు. నువ్వు రైతులకు న్యాయం చేసినావా? చేస్తే నేను అక్కడనే షాలోగా చెప్తా. నీకు భూపతి రెడ్డి నాయకత్వం వర్దిల్లాలని చెప్పి నేను అక్కడనే చెప్తా. నేను చెయ్యకపోతే ఒకటి రైతు క్షమాపణ చెప్పు. ఎందుకంటే నీకు ఊర్లల్లా 10,000 రూపాయలు వేసుకొని చందా వేసి నిన్ను గెలిపించరు. ఇవాళ నువ్వు వాళ్ళ గురించి నష్టపోతే 10,000 పరిహారం అడిగినావంటావా? ఒక పెట్టుబడి ఒక ఎకరానికి ఎంత అవుతుందో నీకు ఒక్కసారి తెలుసా? నువ్వు చేయి పట్టుకుంటే 500, 1000 రూపాయలు, ఆపరేషన్ చేస్తే ₹1,00,000 తీసుకుంటావు నువ్వు. ఇవాళ నువ్వు రైతు గురించి 10,000 పరిహారం అడిగినామంటావా? ఈయన సంఘటనలు మొత్తానికి బాధ్యత. ఇంతమంది పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి, అక్కడ రైతులు, మహిళలు తిరుతురు వాడిలా ఎమ్మెల్యేను. ఒక్కసారి వెళ్ళి వాళ్ళని పరామర్శించు. కనీసం వరదస్తే వాళ్ళని పోయి పరామర్శించలేదని చెప్పి వాళ్ళు తిరుతురు. వాళ్ళు నాకు తెలిసింది. అదే బీజేపీ పక్షాన మేము అక్కడికి పోయి ఇంటింటికి సరుకులు ఇచ్చాం. ఏదో ఉడతా భక్తిగా అధికారం లేకుండా మేము ప్రయత్నం చేశాం. ఇలా నీ మనుషులతో తిట్టిపిస్తున్నావు, ఓకే తిట్టిపి, ఇంకా తిట్టిపి, కానీ పరిహారం ఎప్పుడు ఇస్తావో చెప్పు. 11 గంటల నుంచి 12 గంటల వరకు 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 11 గంటల నుంచి
లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కొనసాగుతుంది. నువ్వు ఏ రోజు పిలిచినా చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపొద్దున ఈ జిల్లాకి ఎవరైనా మంత్రి వచ్చినా మంత్రి దగ్గరికి వెళ్తాం, ఇంకెవరైనా వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. ఈ రైతులకు నష్టపరిహారం ఇచ్చేదాకా మాత్రం భారతీయ జనతా పార్టీ వదలదు.